దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది కాబట్టి మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన దేహం ఏంటంటే దేవుని ఆలయం. ఈరోజు చాలా మంది దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చెడ్డ చెడ్డ అలవాట్లతో, చెడ్డ చెడ్డ తలంపులతో, క్రియలతో, భయంకరమైనటువంటి ఆలోచనల చేత దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. స్ట్రెస్, చింత, ఒత్తిడి, భయం, దిగులు, ఎక్కువగా ఆలోచించటం, ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవటం, అసూయ పడటం, ఎదుటివారిని అన్ని విధాలుగా మత్సరపడటం, ఎదుటివారిని విద్వేషించటం, ద్వేషించటం, విస్మరించటం, విడనాడటం, ఇలాంటి ఆలోచనలతోటి ఎక్కువగా మనం ఉన్నాం మనకు ఖచ్చితంగా మన దేహం పాడైపోద్ది. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ప్రియులారా ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ వాక్యం? ఏం చెప్తుంది? మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే, పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైంది కాబట్టి మీరు ఆ ఆలయమై ఉన్నారు. ముందు దేవుని ఆలయం ఎలా ఉండాలంటండి? పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, నిష్కలంకమైన సంఘంగా ఉండాలి. సొలొమోను షులామతితో అంటాడు, నీలో మత్సైనను డాగైన నాకు కనబడడం లే. నిన్ను చూస్తున్నప్పుడు నీలో నాకు ఏ విధమైనటువంటి బలహీనత కనబడడం లే. నువ్వు చాలా రూపవంతురాలుగా ఉన్నావు, చాలా అందంగా కనబడుతున్నావు. నా కంటికి నల్లని దానవైనను చక్కని దానిగా నాకు కనబడుతున్నావు. ప్రియులారా మన సంఘం కూడా దేవుడు మన సంఘాన్ని చూసినప్పుడు, మన ఆత్మీయతను చూసినప్పుడు, మన వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు అద్భుతంగా కనబడాలి. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉంది. దేవుడు పరిశుద్ధమై ఉన్నాడు కాబట్టి ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు ఆ ఆలయమై ఉన్నారని మీకు తెలియడం లేదా?